నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ట్రిప్ టు షిరిడి. మేము బాంబే నుంచి షిరిడి వెళ్ళామన్నమాట అందరం కలిసి. సో 2 to 3 years అయిపోవడం వల్ల షిరిడీలో ఏంటేంటి చేంజెస్ అంటే మార్పులు ఏంటేంటి వచ్చాయన్నది నేను మీకు చూపిస్తాను. సో నేను బాంబే నుంచి బయలుదేరాను అనమాట. మా చెల్లి ఇంటికి వెళ్ళాము. అక్కడి నుంచి అందరం కలిసి, అంటే నేను, మా హస్బెండ్, మా చెల్లి శైలజ అండ్ మా డాడీ కూడా అనమాట, అందరూ కలిసి వెళ్ళాము. మార్నింగ్ ఒక 6:30 అలాగా మేము బయలుదేరాం అనమాట. సో రీచ్ అయ్యే టైంకి ఏంటంటే మధ్యాహ్నం అయిపోయింది. సో వాళ్ళ ఇంటి నుంచి ఏంటంటే ఒక 5 to 6 hours అన్నమాట, అంతే. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ బయలుదేరుతున్నాం అనమాట, మార్నింగ్ టైమ్. సో వాళ్ళ ఇంటి బిల్డింగ్స్ దగ్గర నేను ఉట్నే అలా జస్ట్ ఒక చిన్న వీడియో తీసాను అనమాట, బిల్డింగ్స్ బాగుంటాయని. సో అది అయిపోయిన తర్వాత అందరం కలిసి బయలుదేరి అక్కడ ఏంటంటే సమృద్ధి ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంటుందన్నమాట. సో దాని నుంచి వెళ్తే ఏంటంటే హైవే నుంచి వెళ్తే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాము. అండ్ ఇంకోటి ఏంటంటే అది పన్వేల్ నుంచి, అంటే బాంబే నుంచే స్టార్ట్ అయిందనమాట సమృద్ధి ఎక్స్ప్రెస్ అన్నది. అది నాగ్పూర్ వరకు కూడా వేసేసారు. కాకపోతే బాంబే పన్వేల్ నుంచి ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అవ్వాలి. మధ్యలో ఏంటంటే అక్కడ కసారా ఘాట్ అని ఒకటి ఉంటుంది, అక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట. సో అక్కడ వరకు ఏంటంటే నార్మల్ హైవేలోనే వెళ్ళాము. అది ఎక్కిన తర్వాత ఏంటంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, చాలా బాగుందన్నమాట సమృద్ధి ఎక్స్ప్రెస్ అన్నది. సో అలాగా కసారా దాటుతూ ఉంటే ఏంటంటే ఒక కుబేర్ విగ్రహం కనిపించింది, కుబేరుడిది, చాలా పెద్దదన్నమాట. అయితే దగ్గరికి అయితే వెళ్ళలేదు, కానీ కొంచెం కార్లోంచే నేను వీడియో అలా తీశాను. సో చాలా బాగుందన్నమాట అది. సో చూడండి, చాలా పెద్దది ఉంది కుబేరుడి విగ్రహం అనమాట. సో అది ఏం మెటల్లో చేశారన్నది కూడా తెలియదు. వెనకాతలి గుడి కూడా ఉందన్నమాట ఆయనది. సో అంతే. ఇప్పుడు ఏంటంటే సమృద్ధి ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నాం అనమాట. ఇది అయిన తర్వాత చూడండి, ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడి నుంచి ఏంటంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. సో బాంబేలో ఏంటంటే బ్రిడ్జెస్ అని, లేదంటే ఇలాంటి లాంగ్ ఎక్స్ప్రెస్ హైవేస్ అవన్నీ కూడా చాలా బాగా కట్టారనమాట. సో ఈజీగా అందరికీ వెళ్ళడానికి, అంటే ఎంతో లాంగ్ డిస్టెన్స్ కూడా ఏంటంటే బాంబే టు నాగ్పూర్ అన్నది చాలా లాంగ్ అనమాట. సో అంతవరకు కూడా హైవే కట్టారంటే చాలా బాగుంది. సో నాకైతే చాలా నచ్చింది అనమాట. సో నేను దాంట్లోనే ట్రావెల్ చేసి వెళ్ళడం ఇంకా ఇది అనిపించింది. ఎందుకంటే సగమే ఉంది, అసలు ఉంటుందో లేదో అనుకున్నాము. బట్ ఏంటంటే అది ఉందన్నమాట హాఫ్ డిస్టెన్స్ నుంచి. సో ఇంకొక 70 to 80 కిలోమీటర్స్లో షిరిడి అయితే రీచ్ అవుతున్నాం అనమాట. సో రీచ్ అయిన తర్వాత మేము తీసుకున్న హోటల్ పేరు ఏంటంటే 9 కాయిన్. సో 9 కాయిన్ అంటే ఏంటంటే మంచి ఒక మీనింగ్ ఉందన్నమాట. సో అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో 9 కాయిన్ హోటల్ కూడా చాలా బాగుంది. సో ముందు ఎప్పుడు ఏంటంటే వేరే హోటల్స్లో ఉంటూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే 9 కాయిన్ మీనింగ్ ఏంటంటే 9 నాణాలు, అంటే 9 డబ్బులు అనమాట. అవి నాణాలు ఏంటంటే లక్ష్మీబాయి షిండే అని ఆవిడకి ఆయన షిరిడి బాబా గారు ఆవిడకి లాస్ట్లో ఇచ్చారనమాట. సో అది ఆవిడ చాలా ఏళ్ల వరకు అలాగే ఉంచుకున్నారు. ఆ కాయిన్స్ కూడా అలాగో ఈవిడే అనమాట, లక్ష్మీబాయి షిండే అని. మనం బుక్ చదువుతుంటే, ఆయన చరిత్ర చదువుతుంటే ఈవిడ గురించి కూడా వస్తుంది కదా. సో ఈవిడది ఏంటంటే ఇది ఒరిజినల్ ఫోటో అనమాట ఆ కాలంలోది. సో ఈ హోటల్ కూడా ఏంటంటే 5th జనరేషన్ వాళ్ళు కట్టారనమాట. ఆవిడ 5th జనరేషన్ ఈ హోటల్ కట్టారు. అందుకని ఆవిడ పేరు అంటే 9 కాయిన్ అని అలా పెట్టారనమాట. 9 నాణాలు ఆవిడకి ఒక్కళ్ళకే రావడం వల్ల అదొక హ్యాపీనెస్ కదండి, చాలా బాగుంటుంది కదా. అందుకని ఆ పేరు పెట్టి హోటల్ పెట్టారనమాట. చాలా బాగుంది. సో అదనమాట ఈ 9 కాయిన్ యొక్క స్పెషాలిటీ. సో ఆ తర్వాత మేము షిరిడి దర్శనం అది చేసేసుకున్నాం. కాకపోతే లోపల ఫోన్ అది తీసుకెళ్ళకూడదు కాబట్టి లోపలేమీ నేను తీయలేకపోయాను. సో బయట ఏంటంటే ఒక మున్సిపల్ పార్క్, అంటే ఒక మున్సిపల్ కౌన్సిల్ పెట్టిన ఒక చిన్న పార్క్ ఉందన్నమాట. సో అలాగే ఆయనది పల్లకి సేవ అని, అలాగే అక్షయ పాత్ర అని ఒకటి ఆయనది పెద్ద విగ్రహాలు పెట్టారనమాట. సో చాలా బాగుంది. ఆయన ఏంటంటే మొక్కలకి అది నీళ్ళు అది వేస్తూ ఉండేవారు కదా, అలా కూడా పెట్టారు. ఒక కుండలో నీళ్లు వేయడం అన్నది అది. సో అది కూడా లోటస్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా నేను లాస్ట్ టైం చూడలేదు, కానీ ఈసారి చూసింది ఇదే అనమాట. సో ఐ లవ్ షిరిడి సాయిబాబా అనేదో పెట్టారు. చాలా బాగుంది. అది అన్ని ప్లేసెస్లో కూడా వస్తుంది నవేడేస్.
సో ఇదనమాట షిరిడి ఇది. దీని తర్వాత మేమేమో శని సింగనాపూర్ వెళ్ళామన్నమాట. సో షిరిడి నుంచి శని సింగనాపూర్ 1 to 1.5 hour అంతే అనమాట. సో అక్కడ కూడా చాలా బాగా డెవలప్ చేసేసారు. ముందు ఏంటంటే ఒక రాయి ఉండేది ఆ శని సింగనాపూర్ది, దగ్గరికి వెళ్ళి ఆయిల్ అది వేసేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా కాదు, చాలా పెద్ద లైన్ అనమాట. సో దగ్గరికి వెళ్ళాలంటే అదొక టికెట్ అని ఇంకా చాలా ఏంటంటే డెవలప్ చేసేసారు అక్కడ. సో బాగుంది, బట్ ఏంటంటే అది లైన్స్ అవి పెట్టడం అన్నీ కూడా చాలా బాగుంది. ఈజీగా కూడా వెళ్ళొచ్చు, కాకపోతే పెద్ద లైన్ ఉంటే మాత్రం మేము దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాం అనమాట. సో ఆ లైన్ అది చాలా పెద్దది ఉండేది. సో అదేంటే కొంచెం దూరం నుంచి అలాగా అందరూ వేస్తుంటే అది చూసేసి కొంచెం పక్క నుంచి అలాగ బయటకు వచ్చేసాం అనమాట. సో బయటకు వస్తూ ఉంటే మాత్రం మాకు ఒక పెద్ద హుండీ కనిపించింది అనమాట. సో అందరూ ఏంటంటే పైకి ఎక్కి ఆ హుండీలో వాళ్ళ కానుకలు అంటే ఇవన్నీ వేస్తున్నారనమాట, డబ్బులని ఇవన్నీ. సో ఆ తర్వాత కిందకు వచ్చి చూస్తేనంటే గౌరీదేవిది హవన్ కుండని ఉందన్నమాట. సో దాంట్లో ఏంటంటే మనం అక్కడ పక్కనే ఉన్న హవన్లో వేయవలసినవన్నీ సామాన్లు ఉన్నాయి, అవన్నీ మనం వేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా కొత్తగా ఉందన్నమాట, నేను ఎప్పుడు చూడలేదు. అయినా శని సింగనాపూర్ వచ్చి అయితే చాలా ఏళ్ళైంది కాబట్టి కొంచెం మర్చిపోయాను అనమాట. సో అక్కడ కొత్తగా కట్టినవి ఏంటంటే ఇగో ఇలాగనమాట, శనీశ్వరుడిది పెద్ద స్తంభాలు కట్టారనమాట, ఇలాగ పిల్లర్స్లా కట్టారు. అన్నిట్లోని ఒక్కొక్క విగ్రహం పెట్టారనమాట. సో ఒక్కొక్క సైడు ఒక 6 ఏవో ఉన్నాయి, కౌంట్ అనమాట ఉంది. సో దాని గురించి పెద్దగా నేను లోపలికి వెళ్ళి అడగలేకపోయాను. ఒకటి చాలా వేడిగా ఉండేది, లోపలికి వెళ్ళడానికి కూడా లేదు, అండ్ క్లోజ్ చేసేసారు అనమాట. సో ఈ లోపల మా నాన్నగారు ఏంటంటే ఇక్కడ ఇవి ఉంటాయి అవి ఉంటాయని చెప్పి ఆయనకి తెలిసిందంతా చెప్పేస్తున్నారు అనమాట. సో అది అయిన తర్వాత ఆ పిల్లర్స్ అవన్నీ చూసిన తర్వాత వెనకాతలే పెద్ద పార్క్ ఉందన్నమాట, ఉద్యానవనం అంటారు కదా పువ్వులది. సో అన్ని పువ్వుల మొక్కలే ఉన్నాయన్నమాట, చాలా బాగుంది అది కూడా. సో ఇవన్నీ చూసేసి మేము ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం అనమాట. చూడండి ఇగో ఇది పార్క్, చాలా బాగుంది, డాడీకి అయితే చాలా నచ్చిందనమాట. సో అలాగే కొంతసేపు అలాగే నిల్చునిపోయారు అక్కడే. సో ఇదంతా చూసిన తర్వాత బాంబే బ్యాక్ వచ్చేసాం అనమాట. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.